1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో విస్మయపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేబినెట్ ఆమోదం లేకుండా కేవలం నోటి మాటతోనే ప్రాజెక్టు కట్టారని రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది. కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ అబద్దాలు చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కేసీఆర్ కు ఎదురు చెప్పే ధైర్యం లేకనే మంత్రివర్గం ఓకే చెప్పినట్లు ఆరోపణలున్నాయి. కోటి ఎకరాల మాగాణం, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌస్లు, 1531 కిలోమీటర్ల కాల్వలు, 203 కిలోమీటర్ల టన్నెల్స్. ఇది 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్పే మాటలు. కానీ అంత పెద్ద ప్రాజెక్టును కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే కేవలం నోటి మాట మీదనే నిర్మించడం అనేది విస్మయం కలిగిస్తోంది. వాస్తవానికి ఏ చిన్న ప్రాజెక్టు నిర్మించాలన్నా కేబినెట్లో డిస్కస్ చేసిన తర్వాతే ఆమోదం పొంది దానికి ఒక రూపం తీసుకొస్తారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో 96 కేబినెట్ మీటింగ్లు జరిగినా ఒక్కసారి కూడా ఆమోదం తీసుకోలేదు. కేబినెట్ అప్రూవల్ లేకుండానే 1,00,000 కోట్ల ప్రాజెక్టును నిర్మించింది గత కేసీఆర్ సర్కారు. అన్నీ తానై 100 గంటల మేధోమదనం చేసి మెదడును కరిగించి రక్తాన్ని రంగరించి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టానని ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్వయంగా కేసీఆర్ అనేక సార్లు చెప్పుకొచ్చారు. కానీ కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ సాక్షిగా కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేశారు. ఆ ప్రాజెక్టు తన ఒక్కడి నిర్ణయం కాదని కేబినెట్ మొత్తం ఆమోదించిందని కమిషన్కు స్పష్టంగా చెప్పారు. అయితే అసలు ఆ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదమే లేదని తాజాగా తేటతెల్లమైంది. బనకచర్లపై ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు కేబినెట్ అప్రూవలే లేదని కుండబద్దలు కొట్టేశారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు తరలింపుపై కేబినెట్ అప్రూవల్ లేదు. కాళేశ్వరం కమిషన్ వివరాలు అడిగారు. ఈ నెల 30 లోపు ఇరిగేషన్ శాఖ అధికారులు ఆ వివరాలను కమిషన్ కు అన్ని డాక్యుమెంట్లు అందజేయనున్నట్లు చెప్పారు. కేబినెట్ అప్రూవల్ ఉందని కేసీఆర్, హరీష్ రావు, ఈటెల అబద్దాలు చెప్పారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఓపెన్ కోర్ట్ ఎంక్వైరీలో కేసీఆర్, హరీష్, ఈటెల దాదాపు ఒకే రకమైన సమాధానాలు ఇచ్చారు. ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం ఉందని తేల్చి చెప్పారు. అన్ని నిర్ణయాలను కేబినెట్లో చర్చించాకే ప్రాజెక్టుపై ముందుకు వెళ్లామని స్పష్టం చేశారు. దీంతో ఆ డాక్యుమెంట్లను సమర్పించాల్సిందిగా ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ వారం క్రితం లేఖ రాసింది. వాస్తవానికి ఐఏఎస్ల విచారణ ముగిసిన వెంటనే ప్రాజెక్టు మీద కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి కమిషన్ లేఖ రాయగా వాటిని సర్కార్ సమర్పించింది. ఇక తాజాగా ఆ 3 నేతల స్టేట్మెంట్లతో అదనపు డాక్యుమెంట్లేవైనా ఉన్నా కూడా ఇవ్వాలని తాజా లేఖలో కమిషన్ కోరింది. ఈ నెల 30 లోపు ఆ డాక్యుమెంట్లన్నింటినీ కమిషన్కు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి అది పూర్తయి వాడుకలోకి వచ్చే వరకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు, పాత డాక్యుమెంట్లను అధికారులు బయటకు తీశారు. ఇక మరిన్ని డాక్యుమెంట్లను వెలికితీసి కమిషన్కు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన భారీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం సైతం లేకపోవడంపై ఇరిగేషన్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు కేసీఆర్ మాటలకు ఎదురు చెప్పే ధైర్యం లేక ఆయన ఏది చెప్తే దానికి మంత్రివర్గం తలూపిందన్న ఆరోపణలున్నాయి. కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్న కాంగ్రెస్, బీజేపీ నేతల ఆరోపణలకు బలం చేకూరుతోంది. ప్రాజెక్టులో 1,000 కోట్లు చేతులు మారుంటాయని, అందులో భాగంగానే నిర్మాణ సంస్థలకు ఆయాచిత లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఆధారాలు సమర్పిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై కమిషన్ ఎలా స్పందిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ డాక్యుమెంట్ల ఆధారంగా కేసీఆర్, హరీష్, ఈటెలపై ఎలాంటి చర్యలను కమిషన్ సిఫార్సు చేస్తుందన్న విషయంపై చర్చ జరుగుతోంది.